దేశంలో కానీ వివిధ పరిస్థితుల్లో రాష్ట్ర పాలన కానీ కేంద్ర పాలన కానీ ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కమర్షియలైజేషన్ సిస్టంలో సేవా తత్పరత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాటి పాలన సాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి దాన్ని మార్చుకోవాలి, సామాజిక స్పృహతోటి సామాజిక స్ఫూర్తితోటి అడుగు ముందుకేసి సమాజ స్థాపన కోసం నాడు యువకులుగా ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారు కానివ్వండి, మరి డిఎన్ఆర్ కాలేజీ పెట్టినటువంటి దంతులూరి నారాయణరాజు గారు కానివ్వండి, వీరంతా కూడా ఒక ఆలోచనతో ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో కొన్ని కార్యక్రమాలను వాళ్ళు తీసుకున్నారు. శ్రీ నారాయణరాజు గారు మరి విద్యా జ్ఞానాన్ని మరి ఈ యొక్క భీమవరం ప్రాంతాలకే కాకుండా ఈ డిఎన్ఆర్ కాలేజీలో చదువుకునేటటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణ నుంచి కూడా వచ్చి చదువుకున్నటువంటి చాలా మంది చాలా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రకాశం పంతులు గారు ఆయన ఆలోచనలు బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యక్తి సైమన్ కమిషన్కి ఎదురుపడి. అటువంటి వారి జీవిత చరిత్రలు మనకు ఒక లెసన్స్ గా వాళ్ళ యువతకు అవగాహన కలిగించడానికి ఒక సదస్సు అంటే మీరు ఆ లిటరేచర్ని వాళ్ళు ఏమేం చేశారు, ఏ రకంగా చేశారు, సమాజానికి ఏ రకమైన స్థాయిలో పనిచేశారు, మీరైతే ఏం చేస్తారు, మీరు ఎంచుకున్న మార్గంలో ఈ సమాజానికి సేవ చేయటానికి మన అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీతో పాటు మేము కూడా మీరు ఇచ్చే సలహా సంప్రదింపులతో మేము కూడా మా కార్యక్రమాలు నిర్వర్తించడానికి నేను ముందుకు వస్తాను.